గురువుగారు, ఏదైనా ఎక్కువైతే ప్రమాదమేనండి. సీరియస్ గా తీసుకోకండి. సరదాగా అప్పుడప్పుడు వచ్చి చిల్ అవ్వండి. ప్రస్తుతం మనం చాగల గరువులో ఉన్నామండి. అప్పుడే చట్నీని దించిన కళ్ళు ఒక లోటలు పోసారు తాతయ్య గారు. లోట ఎత్తేని దించకుండా నాన్ స్టాప్ ఒక అరలోట తాగానండి. టేస్ట్ విషయానికి వస్తే పులుపు తీపి మిక్సీ వేసి కొడితే ఎలా ఉందో ఆ టేస్ట్ వచ్చింది. స్మెల్ కూడా వస్తుంది. పుల్లగా ఉంటే స్మెల్ వస్తుంది. గురుగారి ఫ్రెష్ కళ్ళు తాగడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని కొన్ని అధ్యయనాలు తేలిందండి. ఆరోగ్యానికి మంచి చేసే మినరల్స్ విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయంటండి. మళ్ళీ ఎప్పుడు తాగుతామో ఏంటో తెలియదు కాబట్టి ఇంకో లోట కూడా తీసేసుకున్నాను వెంటనే. తాగుతుంటే నాకు ఏమనిపిస్తుందంటే టేస్ట్ కోసం అయితే మాత్రం ఎవరో తాగట్లేదు దీన్ని. తాగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే కొబ్బరి నీళ్ళ చాలా స్మూత్ గా కడుపులో దిగిపోతుంది అనమాట. ఇది మా కొలీగ్ మహేష్ అండి. ప్రతి సమ్మర్ లో ఒకసారి వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాడంట. మనోడి పేరు సానపోయిన రాంబాబు అండి. మా కొలీగ్ మా కళ్ళు తీసిన కండిపోయిన సత్య గారికి చుట్టాలంట. మన వాళ్ళిద్దరు కూడా తలకోడ తాగేశారు. మేము ఇంకో విడిగా 1 లీటర్ బాటిల్ లో కూడా పోయించాము. గురుగారు తాగిన ఒక పావు గంట 2 నిమిషాల తర్వాత నాకు రకరకాలుగా ఉందన్నమాట. లైట్ గా ఎక్కేసింది. అది తెలిసిపోతుంది నాకు. ఎందుకంటే ఖాళీ కడుపుతో తాగేయడం ఏం తినలేదు ప్రస్తుతానికి. బాటిల్ లో పట్టిన కళ్ళు మన టిఫిన్ బాటిల్ లో మన దుకాణం మొత్తం తెచ్చేసి